నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనం అయితే 2026లోకి ఎంటర్ అయిపోయాం సార్. Yes. చాలా మందికి అంటే ముహూర్తాలు కూడా దగ్గరలో ఉన్నాయి కనుక Yes, yes, ఈ 2026లో ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళకి కళ్యాణి యోగం అనేది ఉందో తెలియజేస్తారా సార్? తప్పకుండా అమ్మ తెలియజేస్తాను. మెయిన్గా మనం చాలా వీడియోస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. 2026 అనేది కింగ్ నంబరు. వీళ్ళకు ఈ డేట్స్కి పడని వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. గట్టిగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరైనా కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే కంపల్సరీ వీళ్ళకి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే నేను నెగిటివ్ చెప్తానో కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయండి. కంపల్సరీ వీళ్ళకి కూడా కళ్యాణ యోగం అనేది ఉంటుంది. ఈ 2026 అనేది చాలా పవర్ఫుల్. ఏ డేట్లో చేసుకున్నా సరే, కానీ 1, 10, 19 మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. మీరు ఏ డేట్లో పుట్టినా మీకు మ్యారేజ్ ఇదైనా సరే ఈ 1, 10 డైరెక్ట్ రావాలి. 1, 10, 19 మాత్రమే ఈ ఇయర్ మొత్తం కూడా మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే ఎస్పెషలీ ఏమున్నాయి సార్ అంటే, నేను చెప్పేది ఏంటంటే, మేము రీమ్యారేజెస్ కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నేను మ్యారేజ్ కన్సిడర్ చేయడం కానీ రెండే డేట్స్ ఉన్నాయి. 19/4/2026 ఒకటి, 19/8/2026 ఒకటి. ఈ డేట్స్ ముందే ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంపల్సరీ ఈ డేట్స్ అయితే 100% బాగున్నాయి. ఇది మంచి ముహూర్తాల టైం వచ్చింది. ఇది కూడా శ్రావణ మాసంలో వచ్చింది. ఇది సండే రోజు వచ్చింది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇది కొద్దిగా డేటు మన డేస్లో వచ్చింది, కానీ చాలా పర్ఫెక్ట్ డేట్ ఉంటుంది. ఇది కూడా రెండు డేట్స్ కూడా, ఇది 1/6 రాజు ప్లస్ ఆర్థిక శాఖ, 1/1 ఇది కింగ్, టోటల్గా కింగ్. ఇది రెండు కూడా పర్ఫెక్ట్ డేట్లే, చాలా బాగుంటాయి. అయితే ఈ డేట్లు ఈ డేట్లు మ్యారేజ్ చేస్తే కరెక్ట్ పెట్టుకోండి. ఇది దయచేసి చెప్తున్నా, ఇబ్బందులు పాలవ్వకండి. ఎవరి కోసము మీరు తీసుకోకండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఫ్రెండ్ వస్తాడనో లేకుంటే ఇంకొకళ్ళు వస్తారనో వాళ్ళ కోసం మీ మ్యారేజ్ డేట్స్ మార్పించుకోకండి. కొత్తగా చేసుకున్న వాళ్ళైనా సరే నేను చెప్పేది వాళ్ళకి మెయిన్. కొత్తగా చేసుకున్న వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి రీమ్యారేజెస్ వాళ్ళు అనేది తర్వాత విషయం. అది వాళ్ళ ఇష్టంగా చేసుకోమని చెప్తున్నాను. ఎక్కువ శాతం మంది నా దగ్గరికి వచ్చిన ప్రతి కన్సల్టేషన్కు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేసుకోమని చెప్తున్నాం, చేసుకుంటున్నారు. అది ఓకే. ఈ 1, 10, 19 మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 డేట్ వాళ్ళకి, 10 వాళ్ళకి, 19 వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 28 వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది, చేసుకోవచ్చు, మ్యారేజ్ కుదురుతుంది. 28 వాళ్ళకి కొంచెం వీళ్ళకి మ్యారేజెస్ కొంచెం సెట్ అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ 1, 10, 19 వాళ్ళకు కొంచెం ఈజీగానే మ్యారేజ్ వాళ్ళు ఇట్లా అటెంప్ట్ చేయగానే అవుతుంది. కానీ కొన్ని డేట్స్లో మీరు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అబ్బాయి వాళ్ళు మీ ఇంటికి రావడం కానీ కొద్దిగా ఉంటాయి. ఆ డేట్స్ కొంచెం కన్ఫర్మ్గా నన్ను అడగండి, నేను చెప్తాను. దీనికి ఏం ఫీజులు లేవు, ఏమి లేవు. మీరు వెళ్ళేది వచ్చేది ఏదైతే ఉందో చేయండి. ముహూర్తం టైమింగ్స్ ఏమైనా కావాలంటే దానికి ఉంటుంది, నేను చెప్తాను దాని గురించి. ఇక్కడ మీరు ఎవరి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి ఏంటన్నది ఒక మెసేజ్ అయినా చేయండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్ నాదే, నేనే మాట్లాడతాను. ఇబ్బంది ఏం లేదు ఎవరికి కూడా. అయ్యో సార్ మాట్లాడతాడో లేదో అని చాలామంది ఆచితూచి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. అవసరం లేదు, నేనే మాట్లాడతాను. నా దగ్గరే ఉంటుంది ఈ నంబరు. ఒకవేళ లిఫ్ట్ చేయకున్నా కూడా మళ్ళీ అయినా కంపల్సరీ చేస్తాం. నెక్స్ట్ 2, 11, 20, 29 వాళ్ళకు కూడా తొందరగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి డేట్స్ చెప్పాను కదా ఇప్పుడే. ఏ డేట్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏ డేట్స్లో మన ఇంటికి రావాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లను బట్టి కొద్దిగా ఆ డేట్స్ కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అది తెలుసుకోండి. నెక్స్ట్ 3, 12, 21, 30 వీళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే అమ్మాయి ఎవరైతే ఉన్నారో చేసుకునే అమ్మాయి డేట్ కూడా చేసుకునే అబ్బాయి డేట్ కూడా కరెక్ట్గా చూపించుకోండి. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు 1 ఉంది, తర్వాత 8 ఉంది. వీళ్ళిద్దరికి పడదు. జీవితాంతం కూడా ఇక ఏదో రకమైన చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు పడుతూ ఉండాలి. అది ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఇంకొకటి 19, 28 మా ఇద్దరి గురించి. మా వైఫ్ది 19, నాది 28. ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లోనే గొడవ వస్తుంది. మాకు రీమ్యారేజ్ అయినా అన్ని డబ్బు పరంగా అన్నీ సెట్ అయినా సరే ఒక ఇంతే ఉంటుంది, ఇంత పెద్దగా అయిపోతుంటుంది. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ 1 కంప్లీట్,
ఈడ 8 నాది వచ్చింది కాబట్టి కొద్దిగా పడనివ్వదు, ఓకే. అది చూసుకోవాలి. ఇప్పుడు డబ్బు పరంగా పర్ఫెక్ట్, ఏది ఇబ్బంది లేదు, కానీ అప్పుడు ఆ కాంబినేషన్స్ ఏదో విధంగా వస్తూనే ఉంటుంది. ఇట్లా ఒక 75% మనీ పరంగా సక్సెస్ అయ్యాం, అన్ని పరంగా సక్సెస్ అయ్యాం, చిన్న చిన్న విషయాల్లో వస్తూ ఉంటాయి. అది రాకుండా చూసుకోవాలంటే ఇట్లాగా లేదు, ఇంకా మనది రొటీన్ లైఫ్ అంతే ఉంటుంది అనుకుంటే నేనైతే అలవాటు పడిపోయాను. దాదాపు 20 years అయింది మ్యారేజ్, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అలవాటు పడిపోయాను. ఇలా అలవాటు పడేటోళ్ళు అయితే కనుక చేసుకోండి, ఎవరినైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 4, 13, 22, 31 ఇక్కడ వీళ్ళకి కొద్దిగా కష్టము. 13, 22, 31 వాళ్ళకి మ్యారేజ్ జెట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళ గురించి కొంచెం పట్టించుకోండి. వీళ్ళ తల్లిదండ్రులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే కొంచెం పట్టించుకుంటే వీళ్ళకి కూడా మ్యారేజ్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఒకటి మీకు చెప్పలేదు స్టార్టింగ్లోనే, నేను పర్సనల్ ఇయర్ అని ఉంటుంది. ప్రతి సంవత్సరం మన డెస్టినీ మారుతుంటుంది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము. 4 వాళ్ళు కానీ 7 వాళ్ళు కానీ 8 వాళ్ళకి కానీ కొంచెం కష్టం ఈ 2026లో. ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా చేయాలి అంటే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను, చేసుకోండి. తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా కొంచెం పట్టించుకొని చేయండి. నెక్స్ట్ 5, 14, 23 వాళ్ళకి. ఇక్కడ 14 వాళ్ళకి కొద్దిగా మూమెంట్ వాళ్ళకు సెట్ అయ్యేసరికి సేమ్ 4 ఎట్లానో అంతే. 5 వాళ్ళకి పర్ఫెక్ట్గా అవుతుంది. 23 వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఏ ఛాన్స్ ఉంది మ్యారేజెస్. ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా అమ్మాయిది అబ్బాయిది కరెక్ట్గా చూసుకోండి డేట్లు. కొద్దిగా వాళ్ళకు కొద్దిగా అయ్యే ఛాన్స్ లేకపోయినా కూడా ఇబ్బందికరమైన వాతావరణం రావద్దు. 6, 15, 24 ఇది కూడా పర్ఫెక్ట్గా అయ్యే ఛాన్స్ ఉంది. 24 వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి. దీన్ని బట్టి వీళ్ళని కూడా తల్లిదండ్రులు పట్టించుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పట్టించుకొని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొద్దిగా మూమెంట్ చేస్తే సరిపోతుంది. అట్లా. నెక్స్ట్ ఇందాక 4, 7, 8 పర్సనల్ ఇయర్ అని చెప్పాం కదా. చూడండి 7కి వచ్చేసరికి కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. వీళ్ళు దైవత్వంలో ఉంటారు, వీళ్ళ శాఖనే దైవ శాఖ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ ఒంటరిగా ఉండాలని ట్రై చేస్తుంటారు. కానీ బలవంతంగా కట్టేసేయండి, మ్యారేజ్ చూపించండి వెళ్ళి. ఆ డేట్ ఏ రోజు వెళ్ళాలో ఏంటో నేను చెప్తాను. ఎవరైనా ఉంటే కనుక ఈ 7లో వీళ్ళు చేసుకోవాలనే ఆసక్తే ఉండదు అసలు. మ్యారేజ్ ఎప్పుడు స్పిరిచువల్గా ఉండాలని చూస్తుంటారు వీళ్ళు. దైవ కార్యంలో ఎక్కువ స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉండాలి. నాకు పెళ్ళొద్దు, పెటాకులొద్దు, ఏమొద్దు అనే ధోరణి ఎప్పుడు ఉంటుంది. వీళ్ళకి ఒక్కరికే కాదు, 7th మంత్ అయినా ఇయర్ కూడా ఎక్కడైనా 7 ఎండింగ్ వచ్చినా ఇట్లా 17, 97 ఇట్లా ఏదొచ్చినా సరే ఈ 7 ఎక్కడొచ్చినా సరే వీళ్ళకి చేసుకోవాలని ఆసక్తి ఉండదు, కావడం కూడా కష్టం. ఎందుకంటే వీడు ఒప్పుకోవట్లేదు కదా అని తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. కానీ అలా వదలకండి. ఎందుకంటే రీసెంట్గా చాలామంది చూశాను నేను, ఇట్లా జరుగుతూనే ఉంది. బలవంతంగా చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మంచి మ్యారేజ్ డేట్ 19లోనో 1లోనో 10లోనో చేసేద్దాము. మంచి మ్యారేజ్ డేట్ లైఫ్లో సెట్ అయిపోతాడు అతను, ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ 16 వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 25 వాళ్ళకు కూడా ఈ ఇయర్లో పర్ఫెక్ట్గానే ఉంటుంది. 8, 17, 26 కొద్దిగా వీళ్ళకు కూడా బలవంతంగా చేయొచ్చు. పర్సనల్ ఇయర్ వచ్చినా సరే బలవంతంగా చేసేయండి. అంటే చేయాలనిపిస్తే మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ దొరికితే చేయండి, ఏం కాదు. అంటే పర్ఫెక్ట్ జోడి వీళ్ళకు కాంబినేషన్ డేట్లు ఉంటాయి, 5, 6లు. ఇట్లాంటి వాళ్ళకి మ్యారేజ్ చేస్తే వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు. మంచి మ్యారేజ్ డేట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది కూడా ఏమీ లేకుండా అయిపోతుంది. దాన్ని బట్టి చూసి చేద్దాం. 17 వాళ్ళకు కూడా సేమ్ మన మోడీ గారు లాగా దైవత్వంలో మంచి డబ్బులో అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఈ సంవత్సరం వీళ్ళు కూడా కొంచెం చూసుకోండి. 26 వాళ్ళకు పర్ఫెక్ట్గా హ్యాపీగా అవుతుంది, చూసుకొని చేసుకుంటే మంచిది. 9, 18, 27 వాళ్ళకు కూడా 9లో వాళ్ళకు పర్ఫెక్ట్గా అవుతుంది. 18 వాళ్ళకు కూడా కొద్దిగా కష్టం 50-50. 27 వాళ్ళకు కూడా కొద్దిగా 50-50. వీళ్ళని ఏంటంటే పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ పట్టించుకొని చేస్తే 100% వీళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేమో ఓకే. ఓకేనా.
సో మాకైతే కనుక ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఎవరెవరికి ఈ ఇయర్లో మ్యారేజ్ అనేది ఎలా సెట్ అవుతుందో మీరు చాలా క్లియర్గా చెప్పారు సార్. సో ఇంకా మీరు ఎవరైనా ఇలా పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఎలాంటి ప్రాబ్లంతో కనుక ఫేస్ చేస్తూ ఉంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.